రాష్ట్ర వ్యాప్తంగా ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. బీజేపీ తెలంగాణలో అందరికంటే ముందు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వయంగా ప్రధానమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 5 సభల్లో వారు ప్రసంగించారు. ఆ తర్వాత విజయ సంకల్ప యాత్ర పేరుతో 5 యాత్రలు బీజేపీ విజయవంతంగా యాత్రలు నిర్వహించాము. యాత్రలకు కూడా మంచి స్పందన రావడం జరిగింది. బీజేపీ అభ్యర్థుల ప్రకటన కూడా అన్ని పార్టీల కంటే ముందున్నాం. నామినేషన్ ప్రక్రియలో కూడా ముందున్నాం. ఈరోజు ప్రజలు తమ సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడింది. ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ కనుమరుగైనట్టే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం పట్ల ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ యొక్క బాధ, ఆవేదన కేసీఆర్లో కూడా కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి 5 నెలలైనా ఇంకా కేసీఆర్లో, కేటీఆర్లో ఓటమిని అంగీకరిస్తున్నట్టు కానీ జీర్ణించున్నట్టు కానీ కనిపించడం లేదు. అది ఎన్నికల్లో ఓటమి, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వలసలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు వెన్నుపోట్లు, మరొక దిక్కు టెలిఫోన్ స్కాము, అది కాకుండా కూతురు బీరు బ్రాండీ స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్ స్కాము, బీరు బ్రాండీ స్కాము. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఆడలేక మధ్యలో అన్నట్టు ఈరోజు మధ్యలో భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్, శ్రీరాముడు జై శ్రీరామ్ మీకు ఉద్యోగాలు ఇస్తుందా, అన్నం పెడుతుందా అని మాట్లాడతాడు. మరొక దిక్కు శ్రీరామనండి, జై శ్రీరామనండి, బీజేపీని తొక్కండి అంటాడు. ఆయన మర్చిపోయినట్టుంది, కామారెడ్డిలో
ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళ తండ్రిని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కామారెడ్డి ప్రజలు తొక్కిన విషయం మర్చినట్టుంది ఆయన. నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఎంపీలకు ఓటు అడుగుతాడో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా గోడల మీద రాతలు, ప్రజల ఇళ్ల మీద వేసినటువంటి స్టిక్కర్సు, గత శాసనసభలో ఓటేసినప్పుడు పెట్టినటువంటి ఇంకు సిరా, ఇంకా ఉన్నప్పుడే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇతర పార్టీలకు వెళ్తున్నప్పుడు నేను కేసీఆర్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఏ ముఖం పెట్టుకొని మీరు ఎంపీలో కొట్టాడుతున్నారో చెప్పాలి. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు డిపాజిట్ కోసం పోటీ చేయాలి, గెలవడం కోసం కాదు. డిపాజిట్లు తెచ్చుకోవడము, దానికోసం కేసీఆర్ పర్యటన చేయాలి. ఆ పరిస్థితి తెలంగాణలో ఉంది. మరొక దిక్కు కాంగ్రెస్ పార్టీ కూడా అయోమయ పరిస్థితుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇచ్చారు. సోనియమ్మ రాజ్యం వస్తుందని ఒకసారి, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఒకసారి, రాహుల్ గాంధీ రాజ్యం వస్తుందని ఇంకొకసారి, అనేక రకాల పేర్లతో అనేక రకాల రాజ్యాలు వస్తాయని ప్రజలకు అనేక గ్యారంటీల పేరుతో గారడి చేసి ఓట్లు దండుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన బహిరంగ సభల్లో గ్యారంటీల విషయంలో అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడేమో ఆగస్టు 15 ఈ ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల షెడ్యూల్ ఉందని ఇది 5 సంవత్సరాల క్రితమే తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 2019లో జరిగాయో, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు ఉంటుందో 5 సంవత్సరాల క్రితమే అందరికీ తెలుసు దేశ ప్రజలకు, ఒకరోజు అటు ఇటు. మరి ఈరోజు జూన్ 4 వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. మరి మీరు 100 రోజులని చెప్పి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ఆ 100 రోజులు అయిపోయినా కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు మాట మారుస్తూ ఉన్నారు. పోనీ జూన్ 4కు ఎలక్షన్ కూడా అయిపోతుంది కదా, జూన్ 5న ఇస్తారా? ఈ గ్యారెంటీలు అమలు చేస్తారా? మళ్ళీ దాన్ని ఆగస్టు వరకు పొడిగిస్తున్నారు. అంటే జూన్ 4 నుంచి ఆగస్టు 15 లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టుకొని ఆ తర్వాత ప్రజలకు మొండి చేయి చూపొచ్చు. ఏరు దాటే వరకు ఒక మాట, ఏరు దాటిన తర్వాత మరో మాట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ
వ్యవహారం కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, మీరు గత ఎన్నికల్లో ఫుల్ పేజ్ ఆర్టికల్స్ ఇచ్చారు. ఇందులో చెప్పారు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని. ఇంత పచ్చి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అన్ని రకాలుగా ప్రచారం చేసి ఈరోజు ఈ గ్యారంటీ అమలు చేయకుండా ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చి అది సోనియా గాంధీ రాజ్యమో, అది ఇందిరమ్మ రాజ్యమో, అది రాహుల్ గాంధీ రాజ్యమో, ఏదైనా రాజ్యం కానీ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకుండా దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నాను. ఇది దగాకోరు పార్టీది. అంతేకాదు, సోనియా గాంధీ సంతకంతో ఇంకొక ఉత్తరం రాశారు ప్రజలకు. ప్రతి ఇంటింటికి ఉత్తరం పోయింది ఇది. అందులో మనను కలలు కన్నా తెలంగాణ సాకారం చేసుకునే సదావకాశం ఇప్పుడు మన ముందు ఉన్నది. మన భవిష్యత్తును నిర్మించుకునే నిర్ణయం మన చేతుల్లో ఉంది. ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా కూడా ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను. ఆమెకు తెలుగు అర్థమైందో కాలేదు కానీ సంతకం అయితే పెట్టింది. ఒక తల్లిగా మాట ఇస్తుందని చెప్పింది. తల్లి ఎక్కడ పోయింది, కొడుకు ఎక్కడ పోయాడు, ఇక్కడ నాయకుడు ఏమయ్యాడు, గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? ఇవి గ్యారంటీలు అనాలనా, గ్యారంటీలు అనాలనా, మోసం అనాలనా, దగా అనాలనా, నమ్మక ద్రోహం అనాలనా, తెలంగాణ ప్రజల వెన్నుపోటు అనాలనా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఈ సోనియమ్మ ఉత్తరం ఏమైంది, ఈ పేపర్ యాడ్ సంగతి ఏంది, మీరు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు ఏంటి, ప్రజలను ఏ రకంగా రెచ్చగొట్టారు? మరి ఈరోజు ఎందుకు గ్యారంటీల మీద మీరు మౌనం పాటిస్తున్నారు? ఎందుకు నోరు పెగడం లేదు? ఎందుకు ఇచ్చిన మాట తప్పారో? అందుకే నేను అది రైతు భరోసా కానీ, మహాలక్ష్మి కానీ, వాళ్ళు పెట్టినటువంటి గృహజ్యోతి కానీ, యువ వికాసం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, చేయూత కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పేర్లు పెట్టారు. సోనియమ్మ తల్లి అని చెప్పి ఉత్తరం రాయించారు. మరి ఈరోజు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, గ్యారంటీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేయవద్దు. గతంలో ఇచ్చినటువంటి హామీ స్పష్టంగా 100 రోజులని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట మాట్లాడుతుంది. మొన్న తుగ్గూడలో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా
రాహుల్ గాంధీ సోనియమ్మ తల్లి ఇచ్చినటువంటి గ్యారెంటీల విషయంలో మర్చిపోయినట్టుంది. కాబట్టి సందర్భంగా నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజే కాదు, కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలే. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బాధ్యతగా వివరించలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కేసీఆర్ దగ్గర పంపారు. ఈరోజు కేసీఆర్ తన దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ దగ్గర పంపుతా ఉన్నారు. మరి ఎవరికి ఎవరు బీ టీమో చెప్పాలి, ఎవరికి ఎవరు ఒప్పందమో చెప్పాలి. ఈరోజు రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ లేక నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల తెలంగాణలో పెరుగుతున్నటువంటి ఆదరణ, వస్తున్నటువంటి మద్దతు లేక గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత అయితే బీజేపీలో చేరుతా ఉన్నారో దాని నుంచి దృష్టి మళ్లించేందుకు ఈరోజు వీళ్ళు పథకం ప్రకారము ఆయన బీజేపీలో చేరుతాడు, చేరేవాడు చెప్పాడు, చేర్చుకునేవాడు చెప్పాడు, మధ్యలో ఇంకో ఆయన చెప్తాడు. వీళ్ళు బెయిల్ కోసం ఇంకేదో బీజేపీ బెయిల్ ఇవ్వదు. ముఖ్యమంత్రికి తెలియాలా, ఆయన ఒక ముఖ్యమంత్రి బాధ్యతలో కుర్చీలో కూర్చున్నాడు. రేపు తెలంగాణలో జరిగేటువంటి బెయిల్ ఆయనే ఇస్తాడని అడుగుతా ఉన్నాను. రేపు తెలంగాణలో జరిగేటువంటి అన్ని రకాల బెయిల్లు ముఖ్యమంత్రి ఇస్తాడా? ఈరోజు ఏ రకంగా భారతీయ జనతా పార్టీని అంటాడైనా? రేపు అన్ని రకాల బెయిల్స్ ఈ యొక్క అనేక రకాల కేసులు తెలంగాణలో జరుగుతున్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదో కేసీఆర్ కూతురుకు బెయిల్ ఇప్పించి 5 సీట్లలో సుపారీ తీసుకురని మాట్లాడుతారు. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రేవంత్ రెడ్డి కూడా బెయిల్ ఇప్పిస్తారని అడుగుతా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న అడుగుతారు బెయిల్ ఇచ్చేది. సంవత్సరాల తరబడి ఢిల్లీలో బీరు బ్రాండీకి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణంలో మంత్రులు జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు. అందులో కేసీఆర్ కుమార్తె ఒకటి. అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు, జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి అంశం. కాబట్టి వీళ్ళు ఎంతసేపు భారతీయ జనతా పార్టీని విమర్శించడమే ఏకంగా పనిపెట్టుకున్నారు. తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చినటువంటి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్ట్ పార్టీ అనేది పేరు వచ్చేసింది. అవినీతి అనేదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉన్నది. వచ్చి 4 నెలలు కాలేదు, తెలంగాణలో ఎవరిని వదలడం లేదు.
నేరుగా ఢిల్లీకి పంపించి ఢిల్లీలో జమ చేసినామంటున్నారు. ఆర్జీ దగ్గర పోయి ఆర్జీకి ఇచ్చినామంటున్నారు. ప్రజలు గతంలో అధికారంలోకి ఇస్తే 60 ఏళ్ల పాటు దేశాన్ని అడ్డగోలుగా దోపిడీ చేసినటువంటి పార్టీ ఇంకా అవినీతి దాహము, అధికార దాహము ఇంకా తీరనట్లు లేదు ఆ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు, సేమ్ టు సేమ్, దొందే, ఒకే తాను ముక్కలే. కాంగ్రెస్ పార్టీ బడేబాయ్ అయితే బీఆర్ఎస్ పార్టీ చోటాబాయ్. ఎందుకంటే కేసీఆర్ కూడా మూలాలు కాంగ్రెసే, ఆ మధ్యలో కాంగ్రెస్తో కలిసి కాపురం చేశాడు కేసీఆర్. ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని గెలిచాడు, ప్రభుత్వంలో కలిసి పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలిసినది టీఆర్ఎస్ పార్టీ. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా మంత్రిగా వెలగబెట్టాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారు. మీ డిఎన్ఏ ఒకటే, మీ సోపత ఒకటే, మీ దోపిడి ఒకటే, మీ ఫ్యామిలీ పాలిటిక్స్ ఒకటి సోనియమ్మ ఫ్యామిలీ అయితే ఇంకోటి కేసీఆర్ ఫ్యామిలీ, ఇంతే తేడా. ఈ రెండు కవల పిల్లలు లాంటి వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ కొద్దిగా లేట్ అనుకోండి. అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా అది ఏ మాత్రం కూడా తెలంగాణకు లాభం ఉండదు, వృధా అవుతుంది. వాళ్ళు ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. మళ్ళీ అలాంటి పార్టీని ఏదో మనం గెలిపించి పార్లమెంట్ పంపాల్సిన అవసరం కూడా లేదు. ఆ పార్టీ గెలిచినా ఆ ఎంపీలు ఉంటారన్న విశ్వాసం తెలంగాణ ప్రజలకు అస్సలే లేదు. కేసీఆర్ చెప్పగలుగుతాడా? నీ పార్టీ వరంగల్ టికెట్ ఇస్తే డిక్లేర్ చేసినాక కాదని చెప్పి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నీ పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వీడలేరు అని చెప్పగలుగుతారా? అసలు విడ్రాల్స్ వరకు ఉంటారా? లేకపోతే పోలింగ్ రోజు వరకు ఉంటారా? పోలింగ్ ఒక రోజు ముందు సరెండర్ అవుతారా? ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావితం చేయలేదు, ప్రభావం చూపదని కూడా మనం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీయే దేశానికి సరైనటువంటి పార్టీ. దేశ భవిష్యత్తే భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా తెలంగాణ భవిష్యత్తు కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. బీఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది. ప్రజాస్వామ్య పద్ధతిగా ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ గద్దె దించడము ఖచ్చితంగా వచ్చే 4.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదు తెలంగాణలో. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరగలేరు, ఇప్పుడు తిరగలేరు. ఎందుకంటే వాళ్ళ గ్యారెంటీలు 100 రోజులు అయిపోయింది, అమలు చేయలేదు. ఇంకా అనేక రకాల 400 హామీలు ఉన్నాయి. ఈ గ్యారెంటీలు కాకుండా 400 హామీలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైన ప్రజలు. గతంలో కాంగ్రెస్ పార్టీని చూశారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీని చూశారు,
మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. ఇక నంబర్ 2 పార్టీలను ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశంలో పని అయిపోయింది. దేశవ్యాప్తంగా అనేక ముసుగులతో కాంగ్రెస్ పార్టీ తన యొక్క కదలికలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది తమిళనాడులో డిఎంకే పేరుతో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కావచ్చు, బీహార్లో లల్లు ప్రసాద్ పార్టీతో కావచ్చు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కావచ్చు. ఎక్కడ కూడా ఆ పార్టీ ఈరోజు నిలదొక్కునే పరిస్థితి లేదు. నేను ఇంతకుముందు చెప్పాను, 3 రాష్ట్రాల అధికారంలో ఉన్నది. 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, 4 స్థానాలు ఉన్నాయి. ఈరోజు మనం చేస్తాను, ఒక్క సీటు కూడా తగ్గదు భారతీయ జనతా పార్టీ. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాదు. 4 సీట్లు భారతీయ జనతా పార్టీ హిమాచల్ ప్రదేశ్ గెలవబోతుంది. కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి. 23 నుంచి 25 సీట్లు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో, గత సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మేము గెలవబోతున్నాం, బీజేపీ గెలవబోతుంది. తెలంగాణలో కూడా మనం చేస్తున్నాను, డబుల్ డిజిట్ సీట్స్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అందుకే ఈరోజు మా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కానీ అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది తెలంగాణ వ్యక్తి. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, బడుగు బలైన వర్గాల ప్రజలు, గ్రామాలలో కూడా ఎవరు ఊహించని విధంగా 70% ఆఫ్ యూత్ ఇన్ తెలంగాణ, 70% మంది యువత ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తుంది. నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వృధా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటేస్తే నిలదీయాల్సి ఉంటుంది. ఈ 2 విషయాలు కూడా నేను ప్రజలకు మనవి చేస్తాను. ఇంత బ్లాక్ అండ్ వైట్ హామీ ఇచ్చి, ప్రజా ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంచి, ఇంటింటికి సోనియమ్మ ఉత్తరం పంపించి, ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 100 రోజులు అని చెప్పి ఈరోజు మౌనం పాటిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నోరు మూగపోయింది, భాష మారింది. కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అనే విషయం తెలుసుకోవాలి. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. పేగులు మెడకేసుకుంటాడు. చేతులు విరగొడతా, కాళ్ళు విరగొడతా. కొంత సంయమనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది వాళ్ళ ఇష్టము, ఆయన భాష ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళ భాష పట్ల, అది నాకు సంబంధం లేదు. కానీ నాకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ మీద బేస్లెస్ ఆరోపణ చేయొద్దు. నేను ఈరోజు అయితే మాట్లాడానో టోటల్ సాక్ష్యాలతో మాట్లాడుతూ ఉన్నాను. నేను గాలి మాటలు మాట్లాడడం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గాలి మాటలు మాట్లాడుతుంది. నేను సాక్ష్యాలతో 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని మీరు ప్రకటించారు, ఉత్తరాలు రాశారు. కాబట్టి నేను నిలదీస్తూ ఉన్నాను, ప్రజలను నిలదీయాలని కోరుతా ఉన్నాను. ప్రజలకు హక్కు ఉంది. నువ్వు ప్రజలకు మోసం చేశారు, మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.
కాబట్టి ప్రజల హక్కు అది, మిమ్మల్ని తప్పకుండా నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రజలు ఆ దిశలో స్పందించాల్సిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇరవై 25వ తేదీ భారత ప్రభుత్వ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తెలంగాణ పర్యటనకు వస్తారు. రేపు ఎల్లుండి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు వారు కూడా తెలంగాణ పర్యటనకు వస్తూ ఉన్నారు. మేము ఈసారి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను, పెద్ద సభలు సమావేశాల కంటే మేము ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం మీదనే దృష్టి పెట్టాలని మా పార్టీ శాఖలకు ఆదేశాలు ఇచ్చాం. ఆ దిశలోనే మా ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఇప్పటికే మా పార్టీ కార్యకర్తలు ఒక రౌండ్ డోర్ టు డోరు తెలంగాణలో 60% నుంచి 70% పూర్తి చేశారు. ఆ రకంగా వచ్చే నెల 13 వరకు కూడా ఇదే విధంగా నిర్మాణాత్మకంగా మా ప్రచార కార్యక్రమం ఉంటుంది. ఆ దిశలోనే మేము మంచి ఫలితాలు సాధించే దిశలో మేము ముందుకెళ్తామని మనం చేస్తా ఉన్నాం.